అసలు విషయం చెప్పాలంటే యువన్ చనిపోయింది కదా. అసలు లవ్ చేయడం తప్ప, ప్రేమించడం తప్ప ఎప్పుడో ప్రేమించారు. అప్పటి నుంచి లేనిది ప్రేమ. ఈ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చినాక వచ్చింది. ఈ క్యాస్ట్ ఏం తీసుకుంటారు మరి, తింటారా ఏం చేస్తారో కూడా తెలియదు నాకు. అసలు నీచంగా ఆలోచించడం అంటే ఈ క్యాస్ట్ కోసమే సగం జీవితాలన్నీ నష్టమవుతున్నాయి. అసలు లీగల్గా అసలు పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. పాపం మా పిల్లగాడు ఏం చేసిండు, ర్యాప్ ఏంది స్విగ్గీ అంట, జొమాటో అంట అవి చేసుకుంటా బతుకుతున్నాడు పాపం లవర్ని. ఆల్రెడీ మెల్లగా మాట్లాడుతూనే ఉన్నాడు, నేను ఏం తప్పు చేసినా అది నేను ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నాడు. పాపం ఆ పిల్లగాడు తప్పు ఏం లేదు. తను 18 కోట్లు ఓడిచిండంటే వాడు మనిషి ఏంది కూడా తెలియదు, ఎంతమంది ఓడిచిరో కూడా తెలియదు. నిజంగా వాళ్ళ అక్క అయితే దూరంగా మాట్లాడుతుంది, అడ్వకేట్ లాగా మాట్లాడుతుంది. అసలు న్యాయం జరగాలంటే ఇవి కోర్టులు ఇవి అవి ఏం జరగవు. వైష్ణవిది అట్లనే అయ్యింది, ఇప్పుడు ఈ పిల్లగాంది కూడా అట్లనే. అదేమో భార్య భర్తలది, ఇదేమో ఈ లవ్ అఫేర్ది క్యాస్ట్ అది ఇది అనుకుంటా. ఇది అసలు సమాజము ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు. ఒక్కొక్కరు పిట్టల్లాగా లేచిపోతున్నా కూడా సపోర్ట్ చేస్తలేరు. గుర్తించుకోండి, ఈ లేసే మంచిది, మనుషులు లేసే మంచిది. లేకపోయారనుకో ఇట్లనే అదైతేనే పిట్టల్లాగా లేచిపోతూనే ఉంటారు మనుషులు. ఏంది దారుణాలు ఘోరంగా తయారవుతారు చూసుకోండి.